ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ దినము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడేయండి, మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, క్షేమాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, అభివృద్ధిని కలిగించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. దేవుని వాక్యం యొక్క జీవాన్ని, దేవుని వాక్యం యొక్క నెమ్మదిని, సమాధానమును మనం అనుభవించుదాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 3వ వచనము. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట ఉండవలసినటువంటివి ఎన్నో ఉంటాయి, కానీ అతి ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి కలిమియు సంపదయు మన ఇంట ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కలిమి, లేమి, కష్ట సుఖాలు కావడి కొండల వంటివి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొందరి జీవితాల్లో ఎప్పుడు చూసినా లేమి మాత్రమే ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన నీవు లేమిలో ఉండడం కాదు, నువ్వు సమృద్ధిని, కలిమిని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క తలంపు. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు అంటాడు దావీదు. పచ్చిక గల చోట్లకి ఆయన నన్ను తీసుకెళ్తాడని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సంకల్పం, ప్రభు యొక్క ఉద్దేశం మనము కలిమిలో ఉండాలి, కానీ లేమిలో కాదు. మనము సంపదలో ఉండాలి, కానీ దరిద్రతలో కాదు. నీ ఇంట ఉండవలసినవి ఇవి నీకు కలుగునట్లు, నీ ఇంటలో దేవుని యొక్క కార్యములు జరుగునట్లుగా దేవుని వైపును ఎల్లప్పుడూ చూడాలి. వాని ఇంట ఉండును అని సెలవుచిన దేవుడు ఎవరి ఇంట అని మనం గమనిస్తే, యథార్థవంతుల ఇంట, నీతిమంతుల ఇంట కలిమియు సంపదయు ఉంటాయి. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఒకే ఒక జీవితం, ఏకైక జీవితం. ఈ ఒక్క జీవితములో మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నీ నివాస స్థలం మీద దృష్టించి, నీ నివాస స్థలమును ఆశీర్వదించి, దాన్ని అభివృద్ధిపరిచి, కలిమియు సంపదయు నీకు అనుగ్రహించి, నీ జీవితాన్ని కనుల పండుగగా తనకు సాక్షిగా నిలబెట్టుకుంటారు. కనుక మన ఇంట ఉండవలసిన కలిమి, సంపద మనము కలిగి ఉండినట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినంత కాలం యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించండి. ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టు కాకుండా ఎల్లప్పుడూ స్థిరమైనటువంటి విశ్వాస జీవితం, ఆధ్యాత్మికత నీ జీవితంలో నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడు. ప్రభు నిన్ను దీవిస్తాడు. అనేక జన్మలకు నువ్వు అప్పిచ్చేదవు, కానీ నువ్వు అప్పు చెయ్యవు అని చెప్పి రాయబడింది. అలాగున దేవుడు నిన్ను పై చేయిగా ఉంచి, దీవెనకరమైన వాడిగా ఉంచి వర్ధిల్ల చేయునుగాక. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు నీ కలిమియు, నీ సంపదయు దేవుడు వాడుకొనుగాక. యేసుక్రీస్తును వెంబడించిన వారందరూ ఆ దినములలో కలిమియు, సంపద కలవారు, వారిని దేవుడు వాడుకున్నాడు. అలాగూ దేవుడు ఈ లోకంలో తన నా మహిమార్థమైన జీవితము నుంచినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో ఉన్నటువంటి లేమి, కరువు, దరిద్రత, శాపమును కొట్టివేయండి తండ్రి. అప్పుల సమస్యలో నలిగిపోతూ, చేతి పనులు, ఉద్యోగాలు అభివృద్ధి లేని స్థితిలో దిగజారిపోతున్న బిడ్డలను మీ రక్తముతో కడిగి పవిత్రపరిచి, వారి కుటుంబాలను కలిమితోనూ సంపదతోనూ నింపండి. యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, మీ యందు భయభక్తులు కలిగి దీవించబడేవారిగా నీ బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అక్కర అవసరత వారికి తీర్చండి నాయన. కరువంతటిని కొట్టివేసి ఆదరించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.